ఈ 27 లక్షల మంది హోల్డ్లో ఉన్నట్టు ప్రస్తుతం. ఇప్పుడు ఏమండి క్రమం చెప్తున్నా వినండి. ఆ తర్వాత ఏమైంది, ఇక అక్కడి నుంచి వీళ్ళు మేము ఏమైపోతాం 20 లక్షల మంది అని మొదలుపెట్టారు, గొడవ చేయడం మొదలుపెట్టారు. మాలాంటి వాళ్ళని కూడా గొడవ చేయడం మొదలుపెట్టాం. సుప్రీంకోర్టుకి ఒక రాజ్యాంగంలో ఒక అధికరణ ఉందండి, ఆర్టికల్ 142లో ఎలా అంటే ఎక్స్ట్రాడినరీ పవర్ సుప్రీంకోర్టుకి. ఇది ఎక్కడైనా అన్యాయం జరుగుతోంది అని అంటే, ఒకవేళ దానికి సంబంధించినటువంటి చట్టాలు మరియు లేకపోయినా కూడా కోర్టు జడ్జిలు లేదు అన్యాయం అనుకుంటే 142ని ఇన్వోక్ చేసి న్యాయం ఇవ్వచ్చు, న్యాయం చేయొచ్చు. అదైనా చేసి వీళ్ళని ఆదుకోండి అని అన్నామండి. మరి ఏ కళ ఉందో సుప్రీంకోర్టు మొన్న 9వ తారీఖు ఒప్పుకుందండి. 11 అనుకోండి, 11వ తారీఖు ఒప్పుకుంది. 142 ప్రకారం మేము ఈ ఫ్రీజ్ అనేది ఒప్పుకోవట్లేదు, వీళ్ళందరినీ కూడా అడ్జుడికేట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు దేవుడు వరవిచ్చాడు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్జుడికేషన్ ప్యానల్స్ పెట్టి చేయాలి కదండి. అసలు ఎంత గొడవ అవుతుందంటే వాడు బెంగాల్లో మనుషుల్ని ఆ బిల్డింగ్లో ప్యానల్ ఉంది, అడ్జుడికేషన్ ప్యానల్ కూర్చుంది, ఎవరిని దగ్గర పోనివ్వట్లేదు, రానివ్వట్లేదు. అన్ని చోట్ల బ్యారికేడ్లు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. మీరు ఫుటేజ్ చూసి తెలుస్తుంది. అంటే ఇదంతా అయిన తర్వాత అంటే ఏది మళ్ళీ 23వ తారీఖు ఒక పోలింగు, 29వ తారీఖు ఒక పోలింగు. 23 జరిగే చోట మొదటి దశలో 21 వరకు మీరు అడ్జుడికేషన్ చేయించుకోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి, రెండో దశలో ఉన్నటువంటి వాళ్ళకి 27 వరకు వచ్చి అంటున్నారు కదా. వీడు అసలు వెళ్ళనివ్వట్లేదు కదా. పాప కాగితాలు పట్టుకుని మీరు చూస్తే, ఫుటేజ్ చూస్తే జనం గోల గగ్గోలు రోడ్ల మీద, కనీసం నీడ పట్టుకున్నా కూడా లేకుండా చేశారు. ఇప్పుడు అలాగే నానా తంటాలు పడి ఈ 27 లక్షల మందిలో ఒక 15 లక్షల మందో, 15,000 మందో, 16,000 మందో, 20,000 మందో, 25,000 మందో, 50,000 మందో మొత్తాన్ని బయటపడ్డారు అనుకోండి. ఓకే, 27 లక్షల్లో 50,000 మంది పోనీ లక్ష అనుకుందాం, ఇంకా 26 లక్షల మంది ఎలా ఉండిపోతారుగా. ఇది మీరు అనర్హులు అనకుండానే ఓటు వేయడానికి అర్హత లేకుండా. ఓకే, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీకు 26లో ఓటు వేసినటువంటి వాళ్ళు, ఓటర్ జాబితాలో పేరున్నటువంటి వాళ్ళు, ఆ 26లో ఉన్నటువంటి జాబితాని మేము రద్దు చేసాము అనకుండా అది ఇంకా ఎలైవ్గా ఉండగా వీళ్ళు ఓటర్లు కాకుండా ఎందుకు పోతారండి? వీడికి ఉండాలి. వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ సార్ అది. ఓకే, దానికి సమాధానం లేదు, ఎలక్షన్ కమిషన్ సమాధానం లేదు, సుప్రీంకోర్టు సమాధానం లేదు. బికాజ్ పాత ఎన్నికల జాబితా, ఓటర్ జాబితా, ఇట్ ఈస్ స్టిల్ అలైవ్, జీవించుంది. అది మీరు రద్దు చేయలేదు. రద్దు చేయనప్పుడు ఇప్పుడు ఒకటి, ఇవాళ వీళ్ళు ఎందుకు అనర్హులు అంటే మీ అడ్జుడికేషన్ ప్యానల్స్ పనిచేయలేదు కాబట్టి, తీసుకోవట్లేదు కాబట్టి మీరు అనర్హులు తప్ప, నేను కాగితం ఇవ్వలేక అనర్హులు కాదు కదా. వాళ్ళెవరూ 27 లక్షల మంది కూడా కాగితం ఇవ్వలేక, కాగితం లేక, పత్రాలు లేక అనర్హులు అవలా. కేవలం మీరు పత్రాలని పరిశీలించేటువంటి సమయం మీకు లేక వాళ్ళని అనర్హులు చేయడం అనేది చాలా అన్యాయం. ఇది జరుగుతుంది. తర్వాత ఎవరు వీళ్ళు అంటే, ఒక 100 మంది ఒక నియోజకవర్గంలో 100 మంది ఇలాంటి జాబితాలు ఉన్నారనుకోండి, లాజికల్ డిస్క్రిపెన్సీయో లేకపోతే ఇంకా తేలనటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. 100 మందిలో 95, 96, 97 మంది ముస్లిమ్స్, ఆదివాసీలు, దళితులు, మహిళలు. అందరూ ఉమెన్ ఎక్కువగా ఉన్నారని తెలుసు. మహిళలు అప్పుడు ఆదివాసీ ఉందనుకోండి, ఆదివాసీలు మహిళలు, మళ్ళీ ముస్లింలు అనుకోండి, ముస్లింలు మహిళలు, మళ్ళీ మైనారిటీ అనుకోండి, మైనారిటీలో ముస్లిం మహిళలు, మళ్ళీ అట్లాగా ఈ కేటగిరీస్ అందరినీ కూడా ఓటు హక్కు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అక్కడ అనేక నియోజకవర్గాల్లో. ఓకే, ఇంతవరకు వచ్చాం కదా. ఇప్పుడు నాకు ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడతారు అనేటువంటి దాంతో నాకు సంబంధం లేదు వాసు గారు.
ఎవరి దగ్గర ప్రాసెస్నే మీరు ప్రాసెస్. ఇప్పుడు ఇది న్యాయమా? ఇప్పుడు 27 లక్షల మందిని, మొత్తం అయితే 93 లక్షల మంది, అందులో 27 లక్షల మందిని కనీసం నువ్వు అనర్హులు అని చెప్పకుండా, ఇప్పుడు ఆ మిగతా 60 లక్షల మందిని మీరు అనర్హులు అన్నారు, తప్ప ఒప్ప తర్వాత. ఇదేమిటిది? ఇది కనీసం నువ్వు అవునని కాదని కూడా చెప్పకుండా, ఇంకా పత్రాలు ఇదిగో మా పత్రాలు ఉన్నాయని చెప్తే అవి చూడకుండా నువ్వు అనర్హుని చేస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అలా చేసిన తర్వాత జరిపినటువంటి ఎన్నిక సరైనటువంటి ఎన్నిక ఎలా అవుతుంది చెప్పండి నాకు. దానికి చట్టబద్ధత ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? దానికి లెజిటిమసీ ఉంటుందా? ఉండదు. ఎన్నికైనటువంటి వాళ్ళు సరైన పద్ధతిలో ఎన్నికయ్యేమో అని చెప్పుకోగలరా? మనం అనగలమా? ఆ ఎన్నికైనటువంటి మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, తర్వాత అది వేరే విషయం. ఎవరు నెగ్గినా కూడా ఆ ఎన్నిక ప్రక్రియ సరైనటువంటి ప్రక్రియ అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. ప్రజాస్వామ్యం కదా ఇది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ, ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు. ఇంత కేవలం ఇప్పుడు మనం మాట్లాడుకుంది వెస్ట్ బెంగాల్ గురించే. ఇదే మీకు లాజికల్ డిస్క్రిపెన్సీ అనేది లేకుండా ఆ పదం ఒక్కచోటే వాడారండి. ఆ ఒక్క రాష్ట్రంలోనే ఒక్క రాష్ట్రంలో అది వాడారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే మీకు ఇంచుమించుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ కూడా మార్చేశారండి ఎన్నికల సంఘం. డీజీపీ సిఎస్ను జనరల్గా మారుస్తుంటారు, కింద జిల్లా స్థాయి కూడా మార్చేశారా? దగ్గరగా నాకున్న సమాచారం ప్రకారం ఒక 300 మందిని మార్చి 300 మంది బయటని తీసుకొచ్చి వేశారండి.